తప్పకుండా 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 నిన్ను దీవిస్తాడు, నీకు పుట్టిన నీ పిల్లల్ని కూడా దీవిస్తాడు. నువ్వు మళ్ళా ఇచ్చేటట్టు నిన్ను చేస్తాడు నా తండ్రి. ఈ చెయ్యి ఆగదో, ఇచ్చే చెయ్యి ఆగదో. ఆ చెయ్యిని ఎల్లప్పుడూ ఇచ్చేటట్టే చేస్తా ఉంటాడు నా యేసయ్య. ఇంకా అనేక మందికి ఇచ్చేటట్టే చేస్తాడు. నీ వెలుగు వేకువ చుక్క వలె ఉదయించును. ఒకవేళ నువ్వు రోగివా, నువ్వు రోగాలతో ఉన్నావా, నేను చెప్పినట్టు చెయ్యి, నువ్వు స్వస్థత నీకు శీఘ్రముగా లభించును. నేను చెప్పినట్టు చేయను. దీనుల్ని అభాగ్యుల్ని నీకున్న దానిలో చేయదగ్గ దానిలో చెయ్యి, నీ రోగాన్ని నేను తగ్గిస్తా అని చెప్పాడు. నాకు తెలియదు ఐదులో చూడండి, చదవండి అక్కడ. నీ నీతి నీ ముందర నడుచునో, యెహోవా మహిమ నీ సైన్యపు వెనుకటి భాగమును కావలి కాయును. దేవుని మహిమ నీకు కాపుదలగా ఉంటుందంట. ఆయన చెప్పి నీ చేస్తే, ఆయనకి ఇష్టమైన ఉపవాసం చేస్తే, బంధింపబడిన వారిని విడిపిస్తే, కాడిమాను సాతాను కాడి కింద బందీలైన వాళ్ళని విడిపిస్తే, దిక్కుమాలిన వారిని చేర్చుకొని ఆదరిస్తే, రక్త సంబంధికి సాయం చేస్తే, వస్త్రహీనుడికి వస్త్రం ఇస్తే, నా తండ్రి వేకువ వెలుగు తేజరిల్లున్నట్టు తెల్లవారి మహాప్రకాశంతో సూర్యోదయం అయితే అట్ట వెలిగిస్తా నా కుమారుడా నిన్ను అంటున్నాడు ఆయన. నా కుమారి నిన్నట్ట వెలిగిస్తా. ఏది ప్రభువా, నేను అన్ని చేశాను, ఆయన దరిద్రతలోనే ఉన్నానని నువ్వు అంటున్నావా? లేదు, నువ్వు చేసినవని నేను ఎరుగుదును, నిశ్చయముగా నేను నిన్ను వెలుగు తేజరిల్లు చేస్తాను చూడు అని నా దేవుడు ఈరోజు మాట్లాడుతున్నాడు. నీవు చేసినవని నేను ఎరుగుదును, అవన్నీ నీకు ఉపయోగంగా మారేటట్టు, నీ వెలుగు వేకువ వెలుగు తేజరిల్లినట్లు నేను నీ విషయంలో చేయబోతున్నాను. నువ్వు అనుభవిస్తావు ఆ కార్యాలని నా దేవుడు మాట్లాడుతున్నాడు. రెండోది ఏమంటున్నాడు? నువ్వు రోగివా, స్వస్థత నీకు శీఘ్రముగా లభించును. మూడవది, నీ ముందు వెనకల నేనే